ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లరి నరేష్ నవ్వించి చాలా కాలమైంది. నాంది సినిమాలో పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నా సమరంగాలో అంజీగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్స్ నుంచి యూటర్న్ తీసుకున్న నరేష్ ఆ ఒక్కటి అడక్కు అంటూ ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. అన్ని రసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు. నవ్వించడం కష్టమని తెలిసినా అల్లరి నరేష్ ఇదే జానర్ ఎంచుకొని ఎంటర్టైన్ చేశాడు. కొన్నేళ్లుగా నవ్వించలేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకొని మహర్షి, నా సామిరంగాలో సీరియస్ రోల్స్ పోషించాడు. సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆడియన్స్ నవ్వుకునేలా నటించలేకపోతున్నామా అన్న డౌట్ నరేష్ కొచ్చింది. టీవీ కామెడీ షోల్లో, సోషల్ మీడియాలో కావలసినంత వినోదం దొరకడంతో ఆడియన్స్ అంతకు మించి ఆశిస్తున్నారు అన్న సంగతి అయితే అర్థమైంది. అందుకే గ్యాప్ తీసుకొని మరోసారి కామెడీ హీరోగా ముందుకొస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, ఈవీవి సత్యనారాయణ కాంబోలో వచ్చిన ఆ ఒకటి అడుక్కు టైటిల్ తో అల్లరి నరేష్ వస్తున్నాడు. మళ్ళీ అంకం దర్శకుడు. కొత్త సినిమా టైటిల్ గ్లిమ్స్ ఆకట్టుకుంది. చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి ఎప్పుడు అని హీరోని అడిగితే ఇది పాన్ ఇండియన్ ప్రాబ్లం అని ఆ ఒక్కటి అడుక్కు అంటూ రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.